ఇంకో మేమిద్దరం ఇగో ఈ నడి జంగట్లో ఉన్నాం. బాబాయ్ పేరు సత్యనారాయణ, సత్తన్న. ఇగో నేను, ఇగో ఇది పెద్ద జంగల్. ఇగో ప్రస్తుతానికైతే ఇక్కడ ఇగో మేము పులి అడుగు జాడలు చూస్తాను మా చేను వెనక దిక్కు. ఇటైతే ఈ ప్రస్తుతానికి ఇది కుక్క అడుగు. అగో ఆయన అంటాడు, మదన్న మధుకరన్నా చూసిన వాళ్ళు ఎప్పుడు వచ్చింది, మదన్న మదన్న. అగో చూసిన వాళ్ళ వట్టినేమని చెప్పేసి మన మాజీ సర్పంచ్ బోర్లకుంట రత్నం సుధాకర్ వాళ్ళ చేనులో చూసిన పిల్లగాడు నేను చూసిన అని చెప్పి అంటుండు. కానీ అది వాస్తవం కాదు అని చెప్పేసి మాకు అనిపిస్తుంది. ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి భయంతో వాళ్ళు అట్లా చెప్తున్నారు తప్పితే ఇక్కడ ఎటువంటి పులి అంటూ ఏం లేదనిపించేసి ఈ ఏరియాలో కొంతమంది లేబర్ కూడా భయం లేకుండా ఏరుతుండ్రు. దయచేసి ఇట్లాంటి పుకార్లు ఎవరు కూడా లేపొద్దని మేము తెలియజేస్తున్నాం. బాబాయ్ ఇక్కడ ఏమైనా కనిపిస్తుందని చూడు, ఇదంతా జంగల్ ఏరియా, ఇదంతా కూడా నేరెళ్ళ వాగు పరిసర ప్రాంతం, ఇదంతా కెనాల్ ఏరియా. ఇక్కడ మేము ఇద్దరమే ఉన్నాం. ఒకవేళ పులి ఉంటే అది అరుస్తుంది కదా బాబాయ్, అరుస్తుంది కదా, ఊరికి పడుకొని ఉండే కదా, కనీసం దాని శబ్దమైనా వస్తుంది కదా. దయచేసి ఎవరు కూడా ఇలాంటి భయభ్రాంతులకు గురి చేసి అనవసరంగా వాళ్ళ యొక్క పనులను చెడగొట్టకండి. థ్యాంక్ యూ. చూడండి ఇది కెనాల్ ఏరియా, కాల్వ ఏరియా, ఇదంతా కూడా కాల్వ ఏరియా. చూడండి కాల్వ, అవి అక్కడ మా చేను, మా ఇల్లు చూడండి. సత్యనారాయణ సత్యనారాయణ భయం లేకుండా పరిగెడుతున్నాడు ముందుకి. చూడండి ఇప్పుడే నాకు ఏంటంటే ఫారెస్ట్ ఆఫీసర్ సద్దాం సార్తో కూడా మాట్లాడాను నేను. ఆ సద్దాం సార్తో మాట్లాడితే ఒక టీం సిర్పూర్ పోయింది, ఇంకొక టీం ఏమో గిరవెల్లి దిక్కు పోయింది. సార్ ఒకవేళ మీకు అంతకంటే ప్రాబ్లం అనిపిస్తే మేము వచ్చి ఎంక్వైరీ చేస్తాం, మీ ఏరియాలో పులి లేదని చెప్పేసి ఆయన చెప్పడం వల్లనే నేను ఇంత ధైర్యంగా నేను ఇక్కడికి వచ్చి రాగలిగిన. థ్యాంక్ యూ.